హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ నీ మీద మనసాయరా 43వ భాగం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్దామా? నీ మీద మనసాయరా 43వ భాగం. నైనికకి విరాట్ మీద ఉన్న నమ్మకం చూసి ఆశ్చర్యపోతారు మాయా, కార్తీక్లు. వాడు ఎలాంటి భార్య కావాలనుకున్నాడో, అచ్చంగా అలాంటి అమ్మాయి నైనిక. వాడు చాలా లక్కీ ఫెలో అని హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే నైనికలా అస్సలు ఆలోచించలేనేమో. డెఫినెట్గా మీ మీద అనుమానపడేదాన్ని. నైనిక చాలా గ్రేట్ అంది మాయా. మన లవ్ కూడా తక్కువేమీ కాదు. వాళ్ళకి ప్రేమ బంధంతో పాటు రక్త సంబంధం కూడా ఉంది. పైగా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. అవగాహన కూడా ఎక్కువగా ఉంటుంది. నీకు మాత్రం నా మీదేమైనా తక్కువ ప్రేమ ఉందా? ఎలా ఉండేవాణ్ణి ఇలా మార్చావంటే నీ లవ్ వల్లే కదా. నువ్వు నా బెస్ట్వి. నేను కూడా మంచి హస్బెండ్నే. నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అంటూ మాయతో రొమాన్స్ మొదలు పెడతాడు. ప్రేమతో ఒకరి కోసం ఒకరుగా ఇరుదేహాలు ఒకటే అన్నట్లుగా కలిసిపోతారు. ఆమె మీద తనకున్న ప్రేమనంతా ఆ కలయికలో ఫోర్స్గా చూపిస్తాడు కార్తీక్. కొంచెం కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంగా అతని ప్రేమని భరిస్తుంది మాయ. నైనికకి కూడా చెప్పాలి ఫుల్గా తిని ఎనర్జీ పెంచుకోమని. లేకపోతే విరాట్ని తట్టుకోవటం కష్టమవుతుంది తనకు కూడా. ఫ్రెండ్గా చెప్పడానికి సిగ్గుపడ్డా డాక్టర్గా అయినా అడ్వైజ్ ఇవ్వాలి తనకి అనుకొని నవ్వుకుంటూ కార్తీక్ని కౌగిలించుకొని పడుకుంది. నైనిక ఇంటికి రాగానే బావ టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను ఇంటికి ఎలా వెళ్ళానో అని అనుకుంటూ విరాట్కి ఫోన్ చేసింది. బావా, నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పింది. గుడ్ మా, నేను ఎర్లీగా రావడానికి ట్రై చేస్తాను. నీకు ఒక సర్ప్రైజ్ తీసుకొస్తాను, వెయిట్ చేస్తూ ఉండు అన్నాడు. ఏంటి బావా అంది ఉబలాటంగా. సర్ప్రైజ్ అన్నానే మొద్దు, ముందే చెప్పేస్తారా? గెస్ట్ చేస్తూ ఉండు నేను వచ్చే వరకు అన్నాడు. సరేమా, మీటింగ్ టైం అవుతుంది, ఉంటాను అని కాల్ కట్ చేశాడు. ఏంటబ్బా సర్ప్రైజ్ అనుకుంటూ తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంది. అమ్మ, అత్త ఇంకా రాలేదు అని వాళ్ళకి ఫోన్ చేసింది. తాము వచ్చేటప్పటికి నైట్ అవుతుందని చెప్పారు వాళ్ళు కూడా. కాసేపు పడుకొని లేచాక సర్దుకోవచ్చులే అనుకుంది. ఎందుకో సడన్గా పూజ గుర్తుకు వచ్చింది. అవును, ఆ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది? బావ తెలిసినట్టు ఉన్నాడు. తెలిసినంత మాత్రాన లవ్ చేశానని ఎలా చెప్తుంది? బావ కూడా తనని లవ్ చేస్తున్నట్లు చెప్తుంది. పిచ్చా ఆ అమ్మాయికి? బావ గురించి తనకు తెలీదా? ఆ అమ్మాయి బాగా అందంగానే ఉంది. పైగా బాగా చదువుకుంది. యుఎస్లో చదివిందనుకుంటా. పూర్తి వివరాలు తెలియదు తనకి. అయినా అంత ధైర్యంగా అలా ఎలా మాట్లాడుతుంది? ముందు ఓ నిమిషం స్టన్ అయిపోయింది తను ఆమె మాటలకి. కానీ బావకి తనతో ఫిజికల్ ఎఫైర్ ఉంది అని చెప్పగానే మాత్రం పిచ్చ కోపం వచ్చింది. ఆ అమ్మాయి మాటలన్నీ అబద్ధమే అని అప్పుడే నిర్ణయానికి వచ్చేసింది. బావని అడుగుదామా ఆ అమ్మాయి గురించి అనుకుంది. నోనో, బావని అడిగితే తనని అనుమానించినట్లే. ఆ అమ్మాయి గురించి తనకి చెప్పేదేమైనా ఉంటే తప్పకుండా చెప్తాడు. ఒకవేళ తను లవ్ చేసినా కూడా చెప్పేంత ధైర్యం ఉంది బావకి. బావ మనసులో ఇప్పటికీ నేను పుట్టినప్పుడు జరిగిందే మా పెళ్ళి అనే భావన ఉంది. అటువంటప్పుడు బావ ఇంకో అమ్మాయిని లవ్ చేయటం అనేది జరగని పని. ఆ అమ్మాయి ఏదో ఆశించి అలా మాట్లాడుతున్నట్టుంది. నిజంగా బావ మోసం చేసి ఉంటే బావని కదా నిలదీయాల్సింది. అదేమీ లేకుండా బావ వెళ్లే వరకు ఆగి నా దగ్గర డ్రామాలు మొదలుపెట్టింది. అక్కడే అర్థమవుతుంది తనేదో ఫ్రాడ్ చేస్తుందని. ఈ విషయం బావను అడిగితే నా మీద నమ్మకం లేక నైని నన్ను ఇలా అడిగింది అనుకుంటాడేమో. నో, అస్సలు అడగను. ఏదైనా చెప్పేది ఉంటే తనే చెప్తాడులే అనుకుంది. అసలు ఆ అమ్మాయి గురించి ఆలోచించడం కూడా వేస్ట్. ఏదైనా విషయం ఉంటే మాయా వదినైనా చెప్తుంది. తన రిలేటివ్ అంటుంది కదా,
అసలు సంగతి ఏంటో తనే చెప్తుందిలే. బావని అసలు అడగకూడదు, నిజంగా బాధపడతాడు అనుకుంది. నా బావ ఎప్పటికీ తప్పు చేయడు, ఆ నమ్మకం నాకుంది. అటువంటప్పుడు ఆ అమ్మాయి ఎవరో చెప్పిన మాటలు నేనెందుకు ఆలోచించాలి అనుకొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. నైట్ 7 అయింది. సుమ వచ్చి లేపితే కానీ మెలకువ రాలేదు నైనికకి. ఏంటమ్మా ఇంత చీకటి ఉండగానే లేపావు? ఫ్లైట్ 8కి కదా అంది. మేడం గారు, ఇది ఎర్లీ మార్నింగ్ కాదమ్మా, నైట్ 7 అయింది. ఈ టైంలో నిద్రేంటి, లే అంటూ లేపింది సుమ. ఏమీ సర్దుకోలేదేంటే ఇంకా? మధ్యాహ్నం ఎప్పుడో వచ్చావు కదా ఇంటికి, ఇంకా చిన్నపిల్లవా అన్నీ అమ్మ సర్ది పెట్టడానికి అని విసుక్కుంటూనే ట్రాలీ తీసుకొని ఏమీ అవసరమో నైనికని అడుగుతూ అవసరమైనవన్నీ సర్దేసింది. ఇంకా ఏమైనా కావాలేమో చూసుకోవే, నీ యాక్సెసరీస్ మొత్తం నేను తీసుకురావటం లేదు. ఈ 10 రోజులేగా నువ్వు అక్కడ ఉండేది, పెళ్ళైతే మళ్ళీ ఇక్కడికే వస్తావు. అనవసరంగా అవన్నీ మోయటం ఎందుకు? రేపు పెళ్ళికి అవసరమైనవి మాత్రమే సర్దాను. ఇంకా ఏమైనా ఉంటే చూసుకొని సర్దుకొని కిందికి రా, అత్త పిలుస్తుంది అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది సుమ. నైనిక లేచి ఇంకా తనకు అవసరమైనవి ఏమైనా ఉన్నాయేమో అని చూసుకొని అవి కూడా ఓ చిన్న బ్యాగులో పెట్టుకుంది. కిందికి వెళ్ళింది. సుమ రూమ్లో వాళ్ళు తెచ్చినవన్నీ సర్దుతూ ఉంది. గీత కిచెన్లో కాఫీ కలుపుతుంది. అత్త, నాకు కూడా నేర్పవా కాఫీ ఎలా కలపాలో? బావకి బాగా ఇష్టం కదా అంది. అంటే మీ బావకి ఇష్టమైనవి మాత్రమే నేర్చుకుంటావా, మిగతావి నేర్చుకోవా అంది గీత. అలా అని కాదత్తా, ముందు బావకి ఇష్టమైనవి నేర్చుకుంటా, తర్వాత మామయ్యకి ఇష్టమైనవి, ఆ తర్వాత నీకు ఇష్టమైనవి అన్నీ నేర్చుకుంటానులే. ఫస్ట్ అయితే బావకి ఇష్టమైనవే నేర్చుకుంటా అంది. ఇక ఈ మాటకి తిరుగులేదు అన్నట్లుగా. సర్లేమ్మా కానివ్వు, నీకు అలా సాగుతుంది. పైగా అత్త దగ్గరే చెప్తున్నావు ఇవన్నీ. భయం లేకుండా పోతుందే నీకు అత్తంటే. పెళ్ళై ఇంటికి రా, అత్తంటే ఎలా ఉండాలో అలా ఉంటాను. అందరూ అత్తల్లాగే నేను బాగా వేధిస్తాను అంది. అందరు అత్తల్లాగే నేను కూడా నిన్ను బాగా వేధిస్తాను అంది. అబ్బో నిజంగానా? నీకు చేతనవుతుందా అత్త అలాంటివి అంది. చేత కాకపోతే ఏముందే, 4 రోజులు వరుసగా టీవీ సీరియల్స్ అన్నీ చూశానంటే అన్నీ అవే వచ్చేస్తాయి అంది గీత విలన్లా ఓ కనుబొమ్మ పైకెత్తి చూస్తూ. ఇప్పుడు మాత్రం అచ్చు విలన్లాగే ఉన్నావత్తా, ఉండు ఒక పిక్ తీసుకుంటా అంటూ తన ఫోన్లో ఒక స్నాప్ తీసింది. సరే గాని ఏంటి ఈ టైం వరకు నిద్రపోతున్నావు, నైట్ అవుట్ చేస్తున్నావా అంది ఓ రకంగా నవ్వుతూ. నన్ను అడిగితే ఏం చెప్తాను, చేపించే మీ అబ్బాయిని అడగాలి కానీ అంది చిలిపిగా నైనిక. మరీ చిలిపితనం ఎక్కువైపోతుందే నీకు, అత్తంటే అస్సలు లెక్క లేకుండా పోతుంది అంటూ నైనిక బొగ్గ గిల్లి, పద మీ అమ్మకి హెల్ప్ చేద్దాం అంటూ 3 కప్పుల్లో కాఫీ పోసి నైనిక చేతికిచ్చింది. ఇద్దరూ కలిసి సుమ దగ్గరికి వెళ్ళారు. సుమ చేసిన షాపింగ్ అంతా ట్రాలీలో సర్దుతూ ఉంది. ముగ్గురు కాఫీ తాగి టకటక అర్ధగంటలో మొత్తం సర్దేశారు. 4 పెద్ద ట్రాలీ బ్యాగ్స్ నిండిపోయాయి. ఇంత షాపింగ్ ఏం చేసావు మమ్మీ అంది నైనిక ఆశ్చర్యంగా. పైన ఇంకొక ట్రాలీ ఉంది. మీరు వెళ్ళండిలే సుమా, లగేజీలన్నీ కారులో తీసుకువస్తాడులే డ్రైవర్, మీకు రిస్క్ అవుతుంది అని చెప్పింది గీత. పర్లేదులే వదినా, తీసుకువెళ్ళిపోతాను, ఇద్దరం ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళేటప్పటికి ఎయిర్పోర్ట్కి డ్రైవర్ వస్తాడుగా, మాకేమీ ఇబ్బంది లేదులే అంది సుమ. తను తీసుకున్న పెళ్లి చీర చూపించింది నైనిక. అత్తకి అమ్మకి. సూపర్గా ఉంది, ఎంతైనా నా కొడుకు సెలక్షనే వేరు అంది గర్వంగా గీత. మరి నల్లపూసలు తాళిబొట్టేవి అంది. అవి బావ తీసుకుని వస్తానన్నాడత్తా అని చెప్పింది నైనిక. సరే అయితే వాడికి మళ్ళీ గుర్తు చేస్తూ ఉండు, పనుల్లో మర్చిపోతాడు అని చెప్పింది గీత. సరే అత్తా అంది నైనిక. 9 గంటలకల్లా జయంత్, విరాట్ కూడా వచ్చేస్తాడు ఆ రోజు. అందరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటూ నరేంద్రకు కూడా ఫోన్ చేసి పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయని మాట్లాడుకుంటూ డిన్నర్ చేశారు. లగేజ్ విషయం చెప్పింది గీత
డ్రైవర్తో కారు ఇచ్చి పంపిస్తే సరిపోతుంది కదరా, చాలా లగేజ్ ఉంది, రిస్క్ అవుతుందేమో. అత్త వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు అని చెప్పింది గీత. చూద్దాంలే అన్నట్టు తల ఊపాడు. ఎందుకులేమ్మా, రాముని వేళ్లతో పాటు పంపిస్తే సరిపోతుంది అన్నాడు విరాట్. అప్పటికప్పుడు రాముకి కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. కాసేపు మాట్లాడుకొని మీటింగు ఉంది, నన్నెవరూ కదిలించొద్దు అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు విరాట్. బావేంటి ఏదో సర్ప్రైజ్ అన్నాడు, ఏమీ చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు అనుకుంది నైనిక. పై మెట్టు వరకు వెళ్ళి వెనక్కి తిరిగి చూసి త్వరగా పైకిరా అన్నట్లుగా సైగ చేసి వెళ్ళిపోయాడు. సుమా, గీత కూడా షాపింగ్తో అలసిపోయారు. వెళ్ళి పడుకోవే, పెందలాడే లేవాలి మళ్ళీ అంది సుమ. సరే అని లేచి పైకి వెళ్ళింది నైనిక. బావ ఏదో మీటింగ్ ఉందన్నాడు, ఎప్పటికవుతుందో అనుకుంటూ మెసేజ్ పెట్టింది. బావా, మీటింగ్ ఎంతసేపు పడుతుంది, అయ్యాక కాల్ చేయి అని. వచ్చేయి అని మెసేజ్ పెట్టాడు విరాట్. డోర్ నెట్టుకొని వెళ్ళింది నైనిక. కూర్చో అన్నట్లు సైగ చేశాడు విరాట్. అది ఫారినర్స్తో మీటింగ్. అనర్గళంగా, వాళ్లతో ధీటుగా అమెరికన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు విరాట్. తన వాక్చాతుర్యంతో వాళ్ళని ఫిదా చేసి మొత్తానికి వాళ్లతో ఓకే అనిపించాడు విరాట్. ఓ పావు గంటకి మీటింగ్ అయిపోయింది. వాళ్ళకి గుడ్ నైట్ చెప్పి కాల్ డిస్కనెక్ట్ చేశాడు. ఏంటే అలా నోరు తెరుచుకొని చూస్తున్నావు అన్నాడు. నీ ఇంగ్లీష్ యాక్సెంట్ చాలా బాగుంది బావా అంది. నీకేమైంది, నువ్వు బాగానే మాట్లాడతావుగా, చిన్నప్పటి నుంచి ఇంటర్నేషనల్ స్కూల్లోనే చదివావుగా అన్నాడు విరాట్. మాట్లాడతాను, కానీ నీ అంత కాదు. నేను మాటలతో ఎదుటి వాళ్ళని ఒప్పించలేను. ఇంత స్మూత్గా ఉంటే బిజినెస్కి ఎలా పనికొస్తావు అంటారు నాన్న కూడా. అందుకే బయటికి వెళ్ళి జాబ్ చేస్తే అయినా కొంచెం బెటర్ అవుతానని నాన్న ఇక్కడికి పంపించింది అంది నైనిక. నువ్వు అక్కడ లేకపోయినా ఫోన్లో అయినా మామయ్యకి కొంచెం సపోర్ట్గా ఉండు. ఆయనకి ఆడపిల్లైనా మగపిల్లాడివైనా నువ్వే కదా అన్నాడు విరాట్. ఏమో బావా, నాకు ఈ బిజినెస్లో అవి అంత ఇంట్రెస్ట్ లేదు. పైగా డాడ్ బిజినెస్ అస్సలు నా వల్ల కాదు అంది. నేర్చుకుంటే అన్నీ అవే వస్తాయి. మ్యారేజ్ తర్వాత ఎంబీఏలో జాయిన్ అవ్వు. స్కిల్స్ పెంచుకోవాలి. అప్పలమ్మలా ఇలా ఇంట్లో కూర్చుంటే ఎలా? మీ నాన్న పేరు నిలబెట్టాలి కదా అన్నాడు ల్యాప్టాప్ మూసేసి వచ్చి నైనిక పక్కన కూర్చుంటూ. నాన్న బిజినెస్ అయితే నా వల్ల అస్సలు కాదులే బావా. ఆ గోడౌన్స్ దగ్గరికి పోతేనే నాకు వామిటింగ్స్ అవుతాయి ఆ స్మెల్కి. నేను నీ ఆఫీస్ చూసుకుంటాను, నువ్వు నాన్న బిజినెస్ చూసుకో. సాఫ్ట్వేర్ సైడ్ అయితే నాకు కొంచెం ఈజీగా ఉంటుంది అంది. మీ నాన్న ఉన్నన్నాళ్ళు మనల్ని కష్టపెట్టళ్లే, కాకపోతే ఆయన కష్టపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. ఆయనకు కొంతైనా బర్డెన్ తగ్గించాలి కదా అన్నాడు నైనిక చేతిని తన చేతుల్లోకి తీసుకొని తామరతూడుల్లా ఉన్న ఆమె వేళ్ళని చిన్నగా లాగుతూ. ఏమో బావా, నేను కూడా అబ్బాయినైతే బాగుండేది, నీలాగా చక్కగా నాన్న బిజినెస్ చూసుకునేదాన్ని కదా అంది. అప్పుడు నేనేం చేయాలి, చెక్కభజన చేసుకోవాలా? అబ్బాయి పెళ్లి చేసుకుంటే చండాలంగా ఉంటుందని మొన్ననే చెప్పానుగా అన్నాడు ఆమెని తన ఒళ్ళోకి లాక్కుంటూ. కొంపతీసి నేను అబ్బాయిగా పుట్టి ఉంటే కూడా నన్ను చేసుకునేవాడివా ఏంటి? దేశంలో అమ్మాయిలు చాలామంది ఉన్నారు బాబు, నాకెవరూ వద్దే. మా అత్తకి పుట్టిన వాళ్లే కావాలి అని కోరుకున్నాను, అందుకే కదా నువ్వు పుట్టావు అన్నాడు. పెద్ద గొప్పేలే, నువ్వు అడిగితేనే పుట్టించాడా దేవుడు నన్ను అంది. మరి చాలా అడిగాను దేవుణ్ణి, అందుకే నిన్ను పుట్టించాడు అంటూ వెనక నుంచి గట్టిగా కౌగిలించుకొని వీపు మీద ముద్దులు పెడుతున్నాడు. మర్చిపోయాను బావా, ఏదో సర్ప్రైజ్ అన్నావుగా, ఏంటి ఇంకా చూపించలేదు నాకు అంది. తన బ్యాగ్ తీసి కళ్ళు మూసుకో చూపిస్తా అన్నాడు. ఓకే అంటూ కళ్ళు మూసుకుంది. బ్యాగ్లోంచి ఓ జ్యువెలరీ బాక్స్ తీశాడు. అది ఓపెన్ చేసి బెడ్ మీద పెట్టి ఇంకా కళ్ళు తెరు అన్నాడు. కళ్ళు తెరిచింది నైనిక. లైట్ కాంతికి తళుక్కున మెరుపు కంట్లో పడింది. కళ్ళు మూసి తెరిచి వాటిని చూసి, వావ్ బావా చాలా బాగున్నాయి, సూపర్, మంగళసూత్రాలు
ఇలాంటి డిజైన్లో నేనెక్కడా చూడలేదు అంది. 2 మంగళసూత్రాలపైన సన్నటి డైమండ్స్తో ఫ్లవర్లా డిజైన్ చేసి వాటి మధ్య ఒకదానికి పచ్చ ఒకదానికి కెంపు రాళ్ళు వచ్చాయి. చూడటానికి అదేదో కళాఖండంలాగా ఉంది. ఇలాంటి మంగళసూత్రాలు కూడా ఉంటాయా బావా? మేము చాలా షాపుల్లో చూసాం మొన్న. ఇలాంటివి ఎక్కడా లేవు. అన్నీ ఒకే డిజైన్ అంది నైనిక. అవునే, ఇవి స్పెషల్గా నేను ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేపించాను. నల్లపూసల చైన్ ఎలా ఉంది అన్నాడు. అది కూడా చాలా బాగుంది బావా. చాలా సన్నటి బ్లాక్ క్రిస్టల్స్ 2 వరుసలు గోల్డ్తో చుట్టి ఉన్నాయి. ఆ చైన్కి లాకెట్ మరీ అద్భుతంగా ఉంది. అటు ఇటు చిన్న ఫ్లవర్స్ వచ్చి మధ్యలో లవ్ సింబల్లో విఎన్ అనే డైమండ్స్ పొదిగిన అక్షరాలు చూడముచ్చటగా ఉన్నాయి. చాలా నచ్చింది నైనికకి. ఎంతైనా మా బావ సెలక్షన్ సూపర్ అంటూ విరాట్ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది. ఇంత మంచి సర్ప్రైజ్ ఇస్తే ఇంత చప్పటి ముద్దంటే అన్నాడు. నిజంగానే నచ్చాయా? నచ్చినా నచ్చకపోయినా నేను తెచ్చానంటే యూజ్ చేయాల్సిందే, తప్పదు. అందుకే ఇంకెప్పుడు నన్ను షాపింగ్కి రమ్మని పిలవద్దు. నేను చెప్పిందే ఫైనల్ అవుతుంది, నీకు నచ్చినా నచ్చకపోయినా అన్నాడు. నువ్వు సెలెక్ట్ చేశాక ఇంకా అది నాకు నచ్చకపోవటం ఉంటుందా బావా అంది నైనిక. మరీ అంత గుడ్డిగా కూడా ఉండకూడదు ఏ విషయంలో అయినా అన్నాడు మధ్యాహ్నం విషయం గుర్తు చేసుకుంటూ. ఆ మాట ఏమైనా అడుగుతుందేమో అని. వచ్చి ఇంతసేపైనా కనీసం ఆ అమ్మాయి గురించి కూడా మాట్లాడలేదు. ఇది పిచ్చిదో మంచిదో అర్థం కావటం లేదు అనుకున్నాడు. రేపు అత్తకి ఇద్దాం బావా అని వాటిని తన ఫోన్లో ఫోటో తీసుకొని బాక్స్ క్లోజ్ చేసి కప్బోర్డ్లో పెట్టింది. ఎవరికీ రాని డిఫరెంట్ ఐడియాలు నీకెలా వస్తాయి బావా అంది. నవ్వాడు విరాట్. ముందు దగ్గరికి రావే. మధ్యాహ్నం నుంచి గట్టిగా హగ్ చేసుకొని కిస్ చేయాలనే కోరిక కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతున్నాను అంటూ నైనిక చెయ్యి పట్టుకొని దగ్గరికి లాక్కొని గట్టిగా కౌగిలించుకొని లిప్ లాక్ చేశాడు. అప్రయత్నంగా ఆమె చేతులు అతన్ని చుట్టుకున్నాయి. 10 నిమిషాలైనా వదలకుండా ఆ ముద్దు అలాగే కొనసాగుతుంది. ఊపిరి ఆడటం లేదు, అయినా వదలాలి అనిపించటం లేదు ఇద్దరికి. కళ్ళు మూసుకొని ఆ ముద్దు తన్మయత్వంలో మరో లోకంలో ఉన్నట్టు అలాగే ఉండిపోయింది. 10 రోజుల దూరాన్ని ఎలా భరించాలో ఇద్దరికీ అర్థం కావటం లేదు. ఇలాంటి ఎమోషన్స్కి దూరంగా ఉండే విరాట్ కూడా ఇలా ఫీల్ అవటం మొదటిసారి. సుదీర్ఘమైన ముద్దు తర్వాత ఆమెను వదిలి బెడ్ మీద కూర్చోబెట్టి నైనిక ఒళ్ళో తలపెట్టుకొని పడుకున్నాడు. ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి పొట్టలో మొహం దూర్చి ముద్దు పెట్టుకుంటూ, నైనమ్మా, ఈ 10 days ఎలా ఉండాలి నిన్ను చూడకుండా అంటుంటే అతని గొంతు సన్నగా బొంగురిపోయింది. ఎందుకో ఆమె దూరంగా వెళ్ళిపోతుంది అనే మాట తట్టుకోలేకపోతున్నాడు. అతనికి తెలిసి అతనిలో ఇలాంటి ఫీలింగ్ ఇదే ఫస్ట్ టైం. ఈరోజు మధ్యాహ్నం పూజతో నైనిక ప్రవర్తించిన తీరు, మాట్లాడిన మాటలు ఆమె మీద ప్రేమని ఇంకా రెట్టింపు చేశాయి. అతని జుట్టులోకి వేళ్ళు పోనిచ్చి నిమురుతూ, బావా నువ్వే అలా అంటే నేనేమనాలి చెప్పు అంటుంటే నైనిక కళ్ళలో గిర్రిన నీళ్లు తిరిగాయి. ఏడిస్తే నీకు నచ్చదని ఇందాకటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నావు. నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు ఇప్పుడు అంది. రేపు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఖాళీయేగా, అప్పుడు పెట్టుకుందువులే నీ ఏడుపు సీన్లు. ఇప్పుడు నా ఎదురుగా మాత్రం ఏడవకు అన్నాడు. ఓ బావా, నీకన్నీ తమాషాలే అంది. ఆమె ఒళ్ళో అలాగే తలపెట్టుకొని, నైని నన్నేం అడగవా అన్నాడు. అడిగానుగా, డైలీ ఒక్కసారైనా వీడియో కాల్ చేయాలి నువ్వు. ఫోన్లో అయినా నిన్ను చూసి తృప్తి పడతాను. చేయకపోయావంటే అస్సలు ఊరుకోను అంది బొంగమూతి పెట్టుకొని. నీ మొహమే, నేను అడిగేది అది కాదు. మధ్యాహ్నం జరిగిన విషయం, ఆ అమ్మాయి సంగతి ఏం అడగవా నన్ను అన్నాడు. అదా, ఏముంది అడగటానికి అంది చాలా సింపుల్గా. ఏముండేదేంటే మొద్దు, ఆ అమ్మాయి ఏదో చెప్పిందిగా,
ఆ విషయాల గురించి ఏమీ అడగవా అన్నాడు. నేను నమ్మితే కదా బావా నిన్ను అడగాలి, నీ దగ్గర వివరణ తీసుకోవాలి. ఆమె మాటలు నేను నమ్మనప్పుడు ఇంకా నిన్ను అడిగేదేముంటుంది అంది. అంత గుడ్డి నమ్మకం ఏంటి నా మీద? ఏమో, ఆ అమ్మాయి చెప్పింది నిజమేనేమో, అడిగి కనుక్కోవాలి కదా నన్ను అన్నాడు. ఈ విషయం ఎలాగైనా నీకు తెలుస్తుంది, మాయా వదినైనా చెప్తుంది కదా. ఏదైనా ఉంటే చెప్పాలనుకుంటే నువ్వే చెప్తావు. అందుకే నేనేమీ అడగదలుచుకోలేదు. నాకు ఆ వివరాలు తెలుసుకోవాలని కూడా లేదు బావా. మనం కలిసి ఉండేది ఈ కాసేపే, ఆ తర్వాత 10 days వరకు కలుసుకోలేము. ఇప్పుడు ఈ పనికిమాలిన మాటలు అవసరమా అంది. అయితే ఏం చెప్పొద్దా అన్నాడు. ఇప్పుడొద్దు, నీకు చెప్పాలనిపిస్తే. నాకైతే అందులో నిజం కానీ విషయం కానీ కనిపించలేదు. అందులో ఏదైనా విషయం ఉంది అని నీకు అనిపిస్తే ఎప్పుడో తర్వాత చెప్పు. ఈరోజు ఇప్పుడైతే మాత్రం అస్సలు వద్దు, ఊరు వెళ్లే ముందు అంది. అయినా నువ్వు నా బావవి, నేను పుట్టినప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు తెలీదా? అది ఎవరితో దారిన పోయేది 4 మాటలు చెప్తే నేను నమ్మేస్తానా? ఆ పనికిమాలిన మాటలు, ఆ పనికిమాలిన దానికి నేను మరీ పిచ్చిమొహందాన్లా కనిపించి ఉంటాను. నువ్వంటావుగా తింగరదాన్ని అని, దానికి కూడా అలాగే కనపడ్డానేమో. ఈ పిచ్చిది నేనేం చెప్పినా నమ్ముతుందిలే అనుకుని నా దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చిగా వాగింది. అనవసరంగా తిట్లు, చెంపదెబ్బ తింది. నాకు జాలేసింది ఆ అమ్మాయిని చూస్తే. మరి నువ్వు చూస్తే మన్మధుడు మూవీలో నాగార్జునలా ఉంటావు. అమ్మాయిలు అలా పడిపోతారు మరి నిన్ను చూస్తే. నువ్వు పట్టించుకోవు కానీ అంది విరాట్ బొగ్గలు పట్టుకొని లాగుతూ. అమ్మాయిల కంటే ఎర్రగా ఉంటాయి నీ లిప్స్ చూశాక ఒక్క ముద్దైనా పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది ఎవరికైనా. ఏం చేస్తారు పాపం, నిన్నెంత అందంగా పుట్టమని ఎవరు చెప్పారు అంది నైనిక. అంత ముద్దొస్తే మరి నేను అడిగేదాకా నువ్వెప్పుడు ముద్దు పెట్టుకోలేదేంటే అన్నాడు. నాకు అంత అవకాశం నువ్వెప్పుడు ఇచ్చావు కనుక అంది నైనిక. సరే ఇప్పుడు ఇస్తున్నా పెట్టేసుకో అన్నాడు చిలిపిగా కన్ను కొడుతూ. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది, మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.